కేకులు తీయాలన్నా రాజకీయ నాయకుడు వస్తుండు అంటే ర్యాలీలు తీయాలన్నా ఇక దేవుని ఊరేగింపు జరగాలన్నా ఫేర్వెల్ పార్టీలకైనా పండుగలకైనా డీజే ఉండాల్సిందేనా. కానీ రేపటి నుంచి హైదరాబాద్లో డీజేలు పెట్టాలి అని అనుకునేటోళ్ళు ఈ ఆర్త జర చెవులు పెద్దగా వేసుకొని వినాల్సిందే. మొన్న గణేష్ల పండుగ మిలాదున్ నబీ పండుగకి డీజేలు పెట్టి సౌండ్లు పెద్దగా చేసేసరికి పోలీసులకు బగ్గ ఫోన్లు వచ్చినాయంట. ఇక దీంతోని మొన్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ సారు రాజకీయ నాయకులను, మత పెద్దలను, ప్రజాప్రతినిధులను పిలుచుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండు. అందరూ చెప్పిన దాన్ని రాసుకుండు. దాదాపు 15-20 గంటల పాటు కూడా నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు చాలామంది. మేము ఆ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు శబ్ద కాలుష్యమే కాదు, ఇతర అనుభవాలు మా ముందుకు వచ్చాయి. అంటే మొత్తం శరీరం అంతా వణుకుతూ ఉంది, హార్ట్ గుండె ఏదైతే ఉందో అది కదులుతూ ఉంది. ఇక చెవుల గురించి చెప్పే అవసరమే లేదు, అవి ఎప్పుడు పగులుతాయనే ఆ భయం కూడా ఏర్పడింది. పబ్లిక్ ఎట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి, ఈ డీజేలను ఎట్లా కట్టడి చేయాలనే ఆలోచన చేసి సర్కారుకు నివేదిక పంపుతామని మొన్న చెప్పే కదా. అయితే ఇవాళ ముచ్చట మీదనే ఉత్తర్వులు జారీ చేసిండు. ఎందుకంటే ఇది ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదంలో మన సెక్యూరిటీయే కాదు, లా అండ్ ఆర్డరే కాదు, మన ఆరోగ్యం కూడా పడే అవకాశం ఉందని అందరూ కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా గుర్తించడం జరిగింది. అది మంచి పరిణామం. సో దీనికి తగ్గట్టుగా మేము కూడా తక్షణమే స్పందించి ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదైనా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ఏమనంటారా, ఒకవేళ మీరు సపోర్ట్లో అత్యవసరం అయితే పోలీస్ పర్మిషన్ తప్పనిసరి. కోర్టులు, కాలేజీలు, హాస్పిటల్ ఉన్న జాగాల 100 మీటర్ల అవతలకి ఉండాలంట సప్పుళ్ళు. గా డీజేల వల్ల గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. చిన్నపిల్లలు నిద్రపోతలేరంట. పొద్దంతా ఆఫీస్లో అలసిపోయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని పబ్లిక్ అంతా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసేసరికి ఈ ఉపాయం కట్టిరన్నట్టు. రోడ్డు మీద సౌండ్ పెడితే కిచెన్ల గిన్నెలు అదురుతాయి, అట్లుంటది మనోళ్ళ డీజేల సప్పుడు. మీటింగ్ చిన్నదైనా సప్పులు మాత్రం పెద్దగా ఉండాలి మనోళ్ళకి, అట్లుంటది మరి. ఒకవేళ ఎవరన్నా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే 1,00,000 రూపాయలు జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష, ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటారంట. మొత్తం మీద మంచి పని చేసిరని పోలీసులని తారీఫ్ చేస్తున్నారు పట్నం పబ్లిక్.